హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నూనె బీరకాయ చేయబోతున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మనము బీరకాయలు తొక్కంతా తీసేసి ఇలా 4 భాగాలుగా కట్ చేసేసుకోవాలి. ఇక చూడండి, ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాల జీలకర్ర వేసేసి ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసేసుకొని ఇక పసుపు, అలాగే తగినంత సాల్ట్, టేస్ట్కి తగినంత, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఇక ఒకసారి ఇలా గరిటితో కాకుండా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇక కలిపేసుకున్నాం కదా, ఇక ఆ తర్వాత కొన్ని నీళ్ళు వేసేసి కాసేపు అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇక టమాటా ముక్కలు 2 టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇక కాసేపు అలా మూత పెట్టి వదిలేయాలి. ఈలోపు మనము మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా పల్లీలు వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి, అలాగే చెక్క, లవంగా, ఇక పల్లీలు కూడా వేసేసి మిక్సీ పట్టించుకోండి. ఇక అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కాస్త కొత్తిమీర వేసేసి కొన్ని నీళ్ళు కూడా పోసేసుకొని మిక్సీకి వేసేసుకోండి. పేస్ట్ అయితే ఇలా రావాలన్నమాట. ఇక మగ్గిపోయాయి కదండి బీరకాయ ముక్కలు అయితే, ఇక పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకునడం ద్వారా మనకి బీరకాయ అనేది చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది అనమాట. ఇక చూడండి, తగినన్ని నీళ్ళు, ఇప్పుడే మీకు రసం కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ అయితే. ఇక ఒక విజిల్ వచ్చే వరకు ఇక మూత పెట్టేసుకోండి. ఈలోపు నేనైతే ఇక్కడ చపాతీలు తయారు చేస్తూ ఉన్నాను. ఈ బీరకాయలకు అయితే చపాతీలు కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. రాగి ముద్దలో కూడా సూపర్ ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ టిఫిన్ చేసేసాను ప్రొద్దున్నే. ఇక మధ్యాహ్నానికి అన్నంలోకి కూడా ఇదే సరిపోతుందన్నమాట. ఇక చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఈలోపు ఇక నూనె బీరకాయ కూడా రెడీ అయిపోయింది. ఒక విజిల్ అంటే ఒక విజిల్ చాలన్నమాట, ఎందుకంటే ముందే మగ్గిపోయి ఉంటాయి కదా బీరకాయ ముక్కలు, ఇక సరిపోతుంది. ఇక చూడండి, వాసన అయితే అద్దరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా వచ్చేసింది బీరకాయ కర్రీ అయితే. ఇంకా కూడా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.